హాయ్ నేను సతీష్. మొత్తానికి వారం ఓటింగ్ చూస్తే రికార్డులు మోత మోగుతుంది అనిపిస్తుంది. చూస్తే ఓవరాల్గా యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్స్ అన్నింటిలో కలిపి చూసుకున్నా సరే ఆ ఇద్దరు హవా ఫుల్గా నడుస్తూ ఉంది. ఏకంగా 70 నుంచి 75% మధ్య ఓటింగ్ ఇద్దరే షేర్ చేసుకుంటే మిగతా ముగ్గురు గెలిపి మిగతా 25-30% జరుగుతూ ఉంది. ఇట్లా ఒకప్పుడు రేసులో ఎట్లా ఉండేది, నిఖిల్ నబిల్ వీళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉండేది. నువ్వా నేనన్న మాదిరిగా ఉండేది. 4th వీక్ ఆ టైంలో నామినేషన్లకు వస్తే అది కూడా గౌతమ్ రేసులోకి రాకముందు, అది కూడా గౌతమ్ ఆట గురించి మళ్ళీ 7వ వారం తర్వాత గురించే మాట్లాడాలి. అంతకుముందు తర్వాత కూడా 8% ఉండేది. అయితే అంతకుముందు కూడా వీళ్ళిద్దరు నిఖిల్ అండ్ నబీల్ మధ్య అంత టఫ్ ఫైట్ ఉండేది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఫస్ట్ గౌతమ్ రాకపోవడంతో కూడా ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వీళ్ళైతే ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక 10% డిఫరెన్స్ వచ్చేసింది. మరి ఎందుకు రీజన్స్ ఏంటనేది కూడా చెప్పుకుందాం. అలాగే ఎలిమినేషన్ డేంజర్లో ఎవరున్నది కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో మీరు వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే ఎవరు ఉండాలనుకుంటున్నారో మెసేజ్ పెట్టండి. అట్లాగే హౌస్లో చాలా కన్ఫ్యూజ్ ఏంటంటే ఒక టాప్ 3లో నబిల్, నిఖిల్, గౌతమ్ ఉంటామనే విషయం అర్థమైపోతుంది అని అందరికీ అర్థమైపోయింది. ఉన్న 10 మందికి అర్థమైంది. కానీ ఎవరిది ఏ పొజిషన్ అనేది వాళ్ళకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంది. క్లారిటీ అయితే మిస్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా టాప్ 5లో ఉంటే బోనస్, లేకపోతే లేదు అనే మాదిరిగా సో సో ఉండాలని ఆశకి ఉంటామో లేదనే భయానికి మధ్య సాగుతూ ఉంది. మరి మీ దృష్టిలో ఎవరు టాప్ 5, 1, 2, 3, 4, 5 ఎవరికి ఏ పొజిషన్ కాన్ఫిడెంట్గా క్లారిటీతో ఒక మెసేజ్ అయితే పెట్టండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి. సరే, ఇక నిఖిల్కి ఏకంగా 39% వరకు ఓటింగ్ జరుగుతూ ఉంది. 39% మామూలు ఓటింగ్ కాదు, హవా నడుస్తూ ఉంది. బాగా గ్రాఫ్ పెరిగింది. నిన్నటికి వాస్తవానికి నామినేషన్లు అన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ మొత్తం చెప్పారు. ఆ సేఫ్ గేమ్ వద్దు, ఎవరు సోనియా చెప్పినా, మణికంఠ చెప్పినా, సీత చెప్పినా ఒకటే పాయింట్ చెప్పారు. సేఫ్ గేమ్ ఆడొద్దు, నీ సేఫ్ గేమ్ వల్ల మిగతా కంటెస్టెంట్స్ ఆటకి ఎఫెక్ట్ అవుతుంది. సో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చెయ్యు, క్లారిటీతో ఉండు. ఎమోషన్ అంటో మళ్ళీ అక్కడే అగ్రెషన్ అంటో అసలు ఇదేంటి రియాలిటీ కూడా తెలియట్లేదు అని క్లారిటీతో చెప్పారు. మరి అయినా సరే అది పాయింట్స్ అన్నీ నెగిటివ్స్ చెప్పినా సరే బయట ఓటింగ్ అయితే కంప్లీట్గా పాజిటివ్గా పడతా ఉంది. అయితే ముందు నుంచి చెప్పుకున్నట్టుగా సీరియల్ ఆర్టిస్ట్ కావడం వల్ల, అట్లాగే 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ కన్నడ వాళ్ళ ఓటింగ్ వల్ల ఇంత పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉండడం కూడా కలిసి వస్తుంది. అలాగే టాస్క్లు అయితే ఇచ్చబడేస్తాడు, బ్రహ్మాండంగా ఆడతాడు. ఆ అగ్రెషన్ తగ్గించుకుంటే ఇంకా అందులో కూడా చెప్పుకున్న దాని కంప్లైంట్స్ లేకపోదును. ఆ అగ్రెషన్తో ఆడడం వల్ల ఎంత బాగా ఆడినా సరే అరే ఎలా పడితే అలాగా ఆడేస్తున్నాడు అనేది. అయినా సరే టాస్కులు ఆడేదాన్ని కూడా చూసి ఇష్టపడే వాళ్ళు కూడా ఒక 1%, 2% ఓన్లీ టాస్కుల్లో బాగా ఆడితే చూసి నచ్చే వాళ్ళు కూడా నచ్చుతారు. కనుక ఏ రకంగా చూసినా ఓవరాల్గా మంచి ఓటింగ్తో టాప్ గేర్లో టాప్ ప్లేస్లో దూసుకుపోతున్నాడు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు యష్మి కానీ పృథ్వీ వాళ్ళిద్దరు ఈ వారం డేంజర్లో ఉన్నారు. వాళ్ళు అవుట్ అయిపోతే ఇంకా పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ వెరీ హై, పెరుగుతుంది తప్ప తగ్గదు. అయితే ఇక 2వ ప్లేస్లో నబిల్ ఒక 31% వరకు ఎట్లా అయితే ఓటింగ్ జరుగుతుంది. మెయిన్ ఇతను మాటల్లోనే షేరా, ఆటల్లో కాదు, ఏది గేమ్లో అని చెప్పేసి ఆయన నామినేషన్ చేసిన ఫ్రెండ్స్ కూడా నైనిక అండ్ ఇంకొక మణికంఠ కూడా చెప్పారు. ఏ ఊరికే చెబుతానో తప్పనిలేక నిజంగానే ఆయన కూడా డిస్కషన్స్ లేవు, టాస్కులు లేవు, కంటెంట్ రావట్లే, అసలు హైడ్ అయిపోతున్నాడు. ఉన్నానని తప్ప అప్పుడప్పుడు ఎలివేషన్ ఆ టాస్కులు ఆడేటప్పుడు లేకపోతే నామినేషన్లు గట్టిగా డిఫెండ్ చేసుకునేటప్పుడు మంచిగా వచ్చింది. ఆ తర్వాత తగ్గిపోయి కంప్లీట్గా. నిజంగా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత చాలా గేమ్ చేంజ్ అయిపోద్ది అన్నా కదా, ఎఫెక్ట్ కూడా పడుతుంది వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ వల్ల. నేను ఎప్పుడు చెబుతా ఈ ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్స్ తర్వాత అలా ఎవరికి ఈసారి ఇంపాక్ట్ ఎఫెక్ట్ పడుతుందో చూద్దాం అనుకుంటే ఎగ్జాక్ట్గా నబీల్కే తగిలింది ఆ దెబ్బ. అందరూ వచ్చి అతను నామినేషన్ చేయకపోవడం, అతనికి మంచి ఓటింగ్ నిఖిల్ అంటే నబీల్కి ఉంది కనుక నిఖిల్కి అట్లాంటి బయట ఓటింగ్ ఉందని సరే అతను ఆ స్ట్రగుల్ ఫేస్ చేసుకుంటూ కొంత జర్నీ సాగింది. ఆయన పర్ఫార్మెన్స్ కానీ కొన్ని ఇన్సిడెంట్లు కానీ ఇవన్నిటి వల్ల అతనికి అదే. బట్ ఇతను నబీల్కి ఏంటంటే సేఫ్లోకి వెళ్ళిపోయాడు కంప్లీట్గా. ఇతను ఎవరు నామినేట్ చేయక, ఇతను కూడా నామినేషన్ గట్టిగా ఆర్గ్యుమెంట్స్ రాక, వ్యాలిడ్ పాయింట్స్ డిస్కషన్లు ఎలివేషన్ కాక అలాగా కామెంట్ కంపోజిట్గా అట్లా వెళ్ళిపోవడం వల్ల ప్రస్తుతానికి ఓటింగ్ ఇలా ఉంది. సేఫ్ జోన్లో ఉన్నాడు, కాకపోతే ఇంకా పెరగాల్సిన ఓటింగ్ పెంచుకోవడానికి స్కోప్ అయితే రావట్లేదు. ఇక తర్వాత ప్రేరణకి మొత్తం 4 నామినేషన్ చేసిన ఒకటే వాటి కామన్ పాయింట్స్ చెప్పారు. సోనియా కావచ్చు, శేఖర్ భాష, ఆదిత్యవం, సీత. నీ మాటలు చాలా హార్ష్గా ఉంటాయి, గ్రూపిజం ఆడిస్తున్నారు, మెగా చీఫ్ అయ్యేటప్పుడు అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, అసలు ఏంటి లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అవే. పైగా మాటల విషయంలో కూడా ఆవిడ ఎంతసేపు వితండవాదం చేసేది. ఫుడ్, మాటలు, ఈ గ్రూపిజం, మెగా చీఫ్గా ఫెయిల్యూర్ ఇవన్నీ చెప్పారు కనుక ఆవిడ కూడా అర్థం అయ్యింది. కానీ వెంటనే మర్చిపోయిందో అనిపిస్తుంది. ఇంకా మార్చుకుంటే బెటర్. ఓ 13-14% ఇట్లా జరుగుతుంది. ప్రస్తుతానికి పర్వాలేదు అన్నట్టుంది. ఇంకా ప్రీ ఓటింగ్ కదా ఇది, ఇంకా అఫీషియల్గా ఇవాళ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఓటింగ్ అఫీషియల్గా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా మరింత పర్సంటేజ్లో అటు ఇటు అవడం అంత క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి సేమ్. ఇక 4th ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు. ఇతనికేమో ఒక 8%, 7 to 8% ఇట్లా జరుగుతుంది. అయితే
టాప్ 5లో కూడా మ్యాక్సిమం అందరి పేర్లు అటు ఇటుగా పెట్టినా సరే ఇతను ఒక్క ప్రేరణ తాలూకు వాళ్ళు మాత్రం పెట్టారు. అతనికి కూడా అర్థమైంది. కాకపోతే ఆయనకు బాధాకరం ఏంటంటే ఆయన నోటితో ఆయన స్వయంగా అన్నట్టుగా సరే ఒక 5, 6 వారాలు, 7, 8 వారాలు ఎప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ టాప్ 5కి దగ్గర తింటేటప్పుడు వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది అన్నాడు. అదే జరిగేలాగా ఉంది. ఇంకేముంది ఇప్పుడు 12 నెక్స్ట్ 13 అయ్యో 2 వారాలు ఉంటే టాప్ 5లోకి వెళ్ళిపోతుంది అని బాధ అయితే ఉంటుంది. కాకపోతే ఇంకా 14, 13 కంటే ఈ వారం కొంత బెటరే. కాకపోతే ఆయన కూడా ఆశలు వస్తాయి, ఆశలు పెంచుకోవాలన్న దశలో ఇప్పుడు ఎటు మన టాప్ 5 వాళ్ళు ఎవరు పెట్టలేదు కనుక ఒకరు తప్ప ఆయనకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది మనం వెళ్ళిపోతామేమో అన్న లెక్క. సో ఇతనైతే డేంజర్ జోన్లో ఉన్నాడు ప్రస్తుతానికి. మరి నిఖిల్కి సంబంధించి కూడా ఇక ఫినాలే దగ్గర పడుతుంది కాబట్టి ఓట్ షేరింగ్లు ఇక జరగవు. పైగా వీళ్ళ మధ్య కూడా డిస్ప్యూట్స్ అయితే వచ్చాయి కనుక బయటికి వెళ్ళిపోతే కంప్లీట్గా పృథ్వీ ఎటు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సీజన్లో ఆయన ఎవరు నిఖిల్తోనే దోస్తానో ఉంది. వీళ్ళ మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. ఇప్పుడు యష్మి వెళ్దంటే టర్నులు, యూటర్నులు, ఫ్లిప్లు అటు ఇటు తిరిగి కింద మీద పడ్డారు తప్ప అనేకమైన మలుపులు తిరిగింది తప్ప వాళ్ళది స్టోరీ. వీళ్ళదైతే ఒకటే ఫ్లోలో వెళ్తున్నారు. ఈయన సపోర్ట్ కూడా ఉంటుంది. అది కూడా అడ్వాంటేజ్ అవుద్ది. ప్రస్తుతానికి పర్వాలేదు. కానీ డేంజర్ జోన్లో ఉన్నాడు పృథ్వీ. ఇక 5వ స్థానంలో యష్మి ఉంది. ఒక ఆవిడకి కూడా ఒక 7% ఇట్లా ఉంది. ఈమెకు కూడా సేమ్ శేఖర్ భాష, ఆదిత్య, నైనిక, సీత చెప్పేది ఏంటంటే గ్రూపిజం ఆడేస్తున్నావు. ఆ సీత వాళ్ళు కూడా చెప్పేది, నైనిక వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ట్రాక్లో పడ్డావు, నీ గేమ్ అయితే ట్రాక్ తప్పింది. మరి ట్రాక్ కావాలా, గేమ్ కావాలా, ట్రోఫీ కావాలా డిసైడ్ చేసుకో. ఒకప్పుడు నిజంగా మంచి ఫైర్తో ఉండేది. అలా డిస్ట్రాక్షన్. సోనియా వెళ్ళిపోయిన వెంటనే వచ్చి నేను ఈ ప్లేస్ భర్తీ చేసేస్తా, ఇక్కడే కూర్చుంటా, వీళ్ళతోనే ఆడతాను మాదిరిగా అక్కడ నుంచి మొదలైంది ఆ గ్రూప్ గేమ్తో. మొత్తం పాడు చేసుకుంది. స్వయం కృతాపరాధమే. ఎందుకంటే ఇప్పుడు ప్రేరణ కంటే ఇప్పుడు కొంత బెటరే. వైల్డ్ కార్డులు వచ్చేటప్పుడు కూడా నువ్వు అంత రివెంజ్తో వెళ్ళిపోతాను, నామినేషన్లో ఒకరినే టార్గెట్ చేస్తాను ఏంటని చెప్పడంతో మార్చుకుంది. ఎన్ని రోజులు మార్చుకుంది? 2 వారాలే. మెయిన్ ఇవిడికి ఏంటంటే నా వాళ్ళు, నా గ్రూపు, నా ఫ్రెండ్స్ అనుకుంటే విపరీతమైన ఫేవరెటిజంతో అవతల వాళ్ళకి అన్యాయం అయిపోయి ఏమైపోయి నాకు అనవసరం అన్నట్టు తీసుకునే డెసిషన్స్ వల్లే చాలా డ్యామేజ్ జరిగిపోయాయి. మణికంఠ అయిపోయిన తర్వాత 2 వారాలకు మళ్ళీ ఏంటి మారింది అనుకునేసరికి మళ్ళీ గౌతమ్ మీద అదే ఫోకస్ పెట్టి ఆ రెడ్ టీమ్ టాస్క్లో బాగా వాటర్ టాస్క్లు కావచ్చు, యాపిల్స్ టాస్క్లు కావచ్చు, మొత్తం ఓవరాల్గా అతనికి ఒక పాయింట్ ఇవ్వకపోవడం, బీన్ బ్యాగ్ టాస్క్లో కూడా పాయింట్ ఇచ్చి కూడా రేసులోకి లేకుండా తీసేయడం వల్ల అబ్బా ఈ ఫేవరెటిజం వల్ల ఆయనకి ఎలివేషన్ ఇచ్చింది కూడా ఈవిడే. మణికంఠ కూడా ఎలివేషన్ ఇవ్వడంలో ఇప్పుడు నిజంగా ఈ సీజన్లో పెద్ద కొవ్వొత్తి ఎవరంటే యష్మి అనే చెప్పాలి. తాను కరిగిపోతూ పక్కోళ్ళకి ఆటల్లో వెలుగులు పంచుకుంటూ వాళ్ళని ఆటలో ముందుకు తీసుకుంటూ పోయే నెంబర్ 1 కంటెంట్ క్వీన్ ఎవరంటే యష్మి. సో ఇండివిజువల్గా ఎంత చక్కగా ఆడేది ఫిజికల్ టాస్క్లో, కోడిగుడ్లు ప్రభావతి టాస్క్ కానీ అస్సలు తగ్గేది లేదన్నట్టుగా ఆడేది. అట్టాడిది ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల, పర్టికులర్గా ఒకరినే టార్గెట్ చేయడం వల్ల, ఫేవరెటిజం వల్ల, దీనివల్ల అలా ఆట తగ్గిపోయింది. ఫ్లిప్ మరి మర్చిపోయి చేస్తుందో. పైగా ఇప్పుడు లేటెస్ట్ హాటెస్ట్ సెన్సేషన్ టాపిక్, వైరల్ వీడియోస్ టాపిక్స్ కూడా ఇదే. ఆ నిఖిల్ చుట్టూ ఈవిడే నాకు డ్రీమ్ వచ్చింది, నాకు ఫీలింగ్ వచ్చింది అంతా మొదలుపెట్టి చేయాల్సిందంతా చేసి గేమ్ అంతా ఆడి లాస్ట్కి వచ్చేసరికి అబ్బాబ్బే నాదేం తప్పు లేదంటే ఆయనకంటే భయంకరమైన ఓటింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పిఆర్ సెటప్ అంతా బీభత్సంగా ఉంది. అది కాస్త కోస్త డ్యామేజ్ అయినా మేనేజ్ అయిపోయి చేసుకునే పరిస్థితులు ఉంది. బట్ ఫైనల్గా ఈవిడికైతే దెబ్బ పడుతుంది. ఇన్ని రకాలుగా ఫైనల్గా ఇప్పుడు కూడా సపోర్ట్ అయితే లేకపోయి ఫ్యామిలీ వీక్ తర్వాత మరి మీ ఫేవరెట్ ఈ 5గురిలో ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు కూడా మెసేజ్ పెట్టండి. అలాగే కామెంట్ చేయడం, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.